నీ చరితం శుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. లక్ష్మి కోర్టు నోటీస్ అందగానే మీ అన్నయ్య ఎక్కడున్నా సరే బయటకు వస్తాడు, తప్పదు. నువ్వు సంతకం పెట్టు. మేడం, అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. మీరు ధైర్యంగా సంతకం పెట్టండి. హలో, ఎవరు మాట్లాడేది? శాంతిని మాట్లాడుతున్నాను. చెల్లమ్మ, నీకు శుభవార్త. చీఫ్ డాక్టర్ గారు వచ్చి ధర్మాన్ని చూసి వెళ్ళారు. మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందని చెప్పారు. అన్నయ్య, ఎంత చల్లని కబురు చెప్పావు. నేను వీలు చూసుకుని వస్తాను. అలాగే అన్నయ్య. అలాగే. శాంతి, ఏంటంత ఆనందంగా ఉన్నావు? ఫోన్ ఎక్కడి నుంచి? అది మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. తనకు అనుకోని మంచి జరిగిందట. ఆ సంగతే ఫోన్లో చెప్పింది. ఫ్రెండా? ఏదో అన్నయ్య చల్లని కబురు అన్నట్టు వినిపించింది. అది అమ్మా, పోస్ట్. అడబాల శాంతి గారు ఎవరండి? నేనే. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సంతకం పెట్టండి. శాంతి, ఏంటది? లాయర్ నోటీసా? లాయర్ నోటీసా? ఎవరు పంపారు అత్తయ్య? లక్ష్మి వదిన. లక్ష్మి నీకు లాయర్ నోటీస్ పంపించిందా? దేని గురించి? ఈ ఆస్తంతా తనదేనని లాయర్ నోటీస్ ఇచ్చింది.
ఈ ఆస్తంతా తండ్రినని లక్ష్మి లాయర్ నోటీస్ ఇవ్వడం ఏమిటే? నీ కూతురు చేసిన పనికి నోటీస్ ఇచ్చింది. అమ్మా, ఇప్పటికైనా తెలిసొచ్చిందా? నీ ప్రవర్తన వల్ల అత్తయ్య ఎంతో బాధపడింది. నిన్ను అసహించుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా నోటీస్ ఇచ్చింది. రేపు కోర్టుకి వెళ్తే ఆస్తంతా అత్తయ్య అవటం ఖాయం. అంతవరకు వెళ్లకుండా చూసుకోవాలి. అమ్మా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. అత్తయ్య కాళ్లే పట్టుకుంటావో కన్నీళ్లు పెట్టుకుంటావో మాకు అనవసరం. అత్తయ్య కోర్టుకు వెళ్లకుండా ఆపే బాధ్యత నీది. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తే ఇలాంటి సమస్యలే వచ్చి పడతాయి. అనవసరంగా గొప్పలకు పోయో ఇప్పుడు అనుభవిస్తున్నావు. అనుభవించు. నీ ఆనందాన్ని మాకు పంచనప్పుడు నీ బాధలు మాత్రం మేమెందుకు పంచుకుంటాం? పదండ్రా. డ్రైవర్ పడితే వదినా 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 వదినా, నువ్వు చేసింది ఏమన్నా బాగుందా? ఆస్తి నీదంటూ నాకు లాయర్ నోటీస్ పంపిస్తావా? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఆస్తి కావాలని అడిగితే నేనివ్వనా? కనీసం నన్ను అడగకుండా లాయర్ నోటీస్ పంపిస్తావా? మనలో మనకి ఎన్నో అభిప్రాయ భేదాలుండొచ్చు, అలా అని వీధన పడతావా? మన పరువేం కావాలి? పరువు మర్యాదల గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంకెప్పుడూ ఈ ఇంటికి రాకు. మంచి చెడ్డల గురించి మాట్లాడకు. అన్నయ్య, నువ్వు బయటికి రా చెప్తాను. రామ్మా. చెల్లెమ్మా, ఈ విషయంలో నువ్వు కరెక్టో మా ఆవిడ కరెక్టో నేను చెప్పలేను కానీ ఆస్తి మొత్తం తనదేనంటూ లక్ష్మి కోర్టుకు ఎక్కబోతోంది. ఎవరి మాట వినేటట్టుగా కనపట్టలేదు. అక్కడికి 1-2 సార్లు చెప్పి చూశా, మొహం వాచేలా తిట్టుదన్నా. కోర్టుకు వెళ్లి కేసు గెలిచిన ఆస్తి మొత్తం తనేం చేసుకుంటుంది, మళ్ళీ ఎలాగో నీకే ఇస్తుంది. అందుకని ప్రస్తుతానికి అడ్డుకునే ప్రయత్నాలేమీ చెయ్యకు. కోర్టులో కేసు తెలియ వరకు నువ్వేం మాట్లాడద్దు. తొందరపడి నువ్వు బెదిరించావనుకో, నీ మీద కోపంతో ఏ అఘాయిత్యమన్నా చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నీకున్న సమస్యలకు తోడు అనవసరంగా ఆ పాపను కూడా ఎందుకు మూట కట్టుకుంటావు? లక్ష్మి సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. ఎవ్వరి మాట వినని ముండి ఘటం. అక్కడ దాకా ఎందుకు? ఒక సందర్భంలో మొగుండైన నా మాటే లెక్క చేయలేదు. అందుకని నువ్వు కాస్త ఓపిక పడితే పరిస్థితులన్నీ వాటంతా అవే చక్కబడతాయి. ఈ విషయంలో ఇంతకన్నా నేను ఇంకేమీ చెప్పలేను. లక్ష్మి పెద్దమ్మ ఆస్తంతా తనదేనంటూ లాయర్ నోటీస్ పంపి అత్తగారికి పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. రేపు కోర్టుకెక్కి పెద్దమ్మకే అనుకూలంగా తీర్పొస్తే ఆస్తి మొత్తం పెద్దమ్మదవుతుంది. మనకెవరికి చిల్లి గవ్వ కూడా దక్కదు. అడిగే హక్కు లేదు, నిలదీసే అధికారము లేదు. మన పని నెత్తి మీద తడిగుడ్డే. అందుకని తక్షణం మీరేదో ఒకటి చేయాలి. ఏం చేయాలో తోచావటం లేదే. నీకేమన్నా తోస్తే చెప్పు. నాకు కూడా ఏమీ తోచడం లేదే. మంచో చెడో నేనొక సలహా ఇస్తాను, అది మీ మంచికే. నన్నెవరూ అపార్థం చేసుకోకూడదు. అపార్థం ఎందుకు చేసుకుంటాం? నీ సలహా మాకు నచ్చితే ఆచరిస్తాం, లేదంటే మానేస్తాం. ఏంటో చెప్పొదినా. కోర్టుకు వెళితే పెద్దమ్మే గెలుస్తుంది. అజ్ఞాతవాసం నుంచి మావయ్య గారు వచ్చినా పెద్దమ్మనే సపోర్ట్ చేస్తారు. ఈ ఆస్తంతా నా చెల్లెల్దే అని సాక్ష్యం చెప్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? పెద్దమ్మ నోటీసు రాకముందు మీ ముగ్గురు మీ అమ్మగారిని నిలదీశారు, టైం ఇచ్చి బెదిరించారు. అయినా ఏం జరిగింది? మీ అమ్మగారు మిమ్మల్ని అసలు పట్టించుకోనే లేదు. అందుకని
మీరిప్పుడేం చేస్తారంటే మా వాటాలు మాకు పంచబో అని మీ అమ్మగారికి లాయర్ నోటీసు పంపండి. అప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు? నిజంగా మీ మీదే గనక ప్రేమ ఉంటే ఆస్తిని పంచుతారు. అదీ కాక ఇక్కడ పెద్ద లిటిగేషన్ పాయింట్ ఒకటి ఉంది. లక్ష్మీ పెద్దమ్మకి ఆస్తి వెళ్లకుండా ఉండడానికి మీ అమ్మగారు మీ వాటాలు మీకు పంచుతారు. అందుకని మీరు అర్జెంటుగా మీ అమ్మగారికి లాయర్ నోటీస్ ఇవ్వండి. బావగారు, గీత ఐడియా అద్భుతంగా ఉంది. తను చెప్పినట్టు లాయర్ నోటీస్ ఇవ్వడం మంచిదనిపిస్తుంది. అవును, లాయర్ నోటీస్ వెళ్తే అత్తయ్యగారు చచ్చినట్టు మన దారికొస్తారు. గీత అన్నట్టు ఆస్తి అత్తయ్యకి వెళ్లకుండా ఉండడానికి అమ్మ మనకు వాటాలు పంచుతుంది. అందుకని వెంటనే ఎవరైనా ఒక మంచి లాయర్ని చూసి నోటీస్ పంపిద్దాం. ఎరా మీరేమంటారు? ఓకేరా? సరేరా. ఏమిటమ్మా నువ్వనేది? ఆస్తంతా తందేనంటూ లక్ష్మి లాయర్ నోటీస్ పంపించిందా? అవునన్నయ్య, నేను ఆ విషయమే మాట్లాడడానికి వెళితే నా వైపు కన్నెత్తి చూడలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయిందన్నయ్య. నన్ను శత్రువుని చూసినట్టు చూస్తుంది. ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు. అందరికీ చెడ్డవుతున్నాను. అందరూ నన్ను అసహించుకుంటున్నారు. లక్ష్మి వదిన నన్ను ఒక శత్రువులా చూడటం నేను తట్టుకోలేకపోతున్నానన్నయ్య. నేను ముందే చెప్పాను కదమ్మా, అవమానాలు ఒడిదుడుకులు ఎన్నో వస్తాయి, ఓర్చుకోక తప్పదు అని. వేరే దారి లేదమ్మా. ఈ సంగతి ధర్మాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాడు పూర్తిగా కోలుకున్న తర్వాత నేనే వాడితో చెప్తాను. అంతవరకు నువ్వు మాత్రం గుండె నిబ్బరంతో ఉండాలి. అర్థమైందా? వాటాలు కావాలంటూ మీరు కోర్టుకెక్కి ప్రయోజనం లేదు. అలా క్లెయిమ్ చేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆ ఆస్తి అడబాల ధర్మారావు గారి స్వార్జితం. ఆయన ఇష్టపూర్వకంగా పంచాలి గాని మీరు ఆయన్ని నిలదీసే హక్కు లేదు. కాదు కూడదని కోర్టుకు వెళ్ళినా నా ఫీజులు కోర్టు ఖర్చులు దండగ తప్పించి కేసు నిలబడదు. ఎందుకు అనవసరంగా కోర్టుకెక్కుతారు? లాయర్ గారు, మీరు చెప్పింది కరెక్టే. ఈ కేసు నిలబడదని మాకు తెలుసు. కానీ మా అత్తగారు మా దారికి రావాలంటే లాయర్ నోటీస్ ఇచ్చి తీరాలి. ఇప్పుడు గనక మేము నోటీస్ ఇవ్వకపోతే మాకెవరికి ఏమీ దక్కకుండా పోతుంది. మీరు నోటీస్ పంపారనుకోండి, మా అత్తగారు భయపడి రాజీకొస్తారు. అందుకని మీ డ్యూటీ మీరు చేయండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఓకే, మీ ఇష్ట ప్రకారమే నోటీస్ పంపిస్తాను. కానీ కేసు గెలవడం ఇంపాసిబుల్. అబ్బా, మళ్ళీ అదే పాట పాడతారేంటి సార్? నోటీస్ పంపించడానికి మీకేంటండి బాధ? లాయర్ గారు, అఫిడవిట్ ఇవ్వండి. మేము ముగ్గురం సంతకాలు చేస్తాం. మీరు నోటీస్ పంపించండి. సరే, మీరు ఇంతగా చెప్తుంటే నేనెందుకు కాదనాలి? ఇదిగో, ఇందులో సంతకాలు పెట్టండి. లక్ష్మి చేత శాంతికి లాయర్ నోటీస్ ఇప్పించాం. చిన్న మంట రాజుకుంది. ముగ్గురు కొడుకుల చేత తల్లికి లాయర్ నోటీస్ ఇప్పించాం. ఆ రాజుకున్న మంట పెద్దదై ఇల్లు ముక్కలు చెక్కలవడం ఖాయం. ఇంకా దేనికమ్మా ఈ గాజు తిప్పుతూ కూర్చోవడం? చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీ శాంతులు కలవడానికి వీల్లేదు. కాంప్రమైజ్ కాకూడదు. అదేవిధంగా పిల్లలకు తల్లిపై కోపం తగ్గడానికి వీల్లేదు. కొడుకులు పంపిన లాయర్ నోటీస్ అందగానే శాంతి తట్టుకోలేని కోపంతో కొడుకుల మీద కారాలు మిరియాలు నూరుతుంది. ఆ కోపంతో కొడుకులకి దూరం అవుతుంది. అంచేత తల్లి కొడుకులు రాజీ పట్టం కల్లా. గీతకు పురుడు రావడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. అది బిడ్డను కన్న తర్వాతే మనం అనుకున్నది సాధించుకోగలం. గీతకు పురుడొచ్చే వరకు నువ్వు 24 గంటలు అమ్మని కనిపెట్టుకొని ఉండాలి. కాంప్రమైజ్కు ఎవ్వరినీ అమ్మ దగ్గరికి రానివ్వకూడదు. మా ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే, ఇంకెంత ఒక్క 4 రోజులు కళ్ళు మూసుకున్నావంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. సుందరి, రారా, బాగున్నావా?
ఏదో మీ దయవల్ల బాగానే ఉన్నానండి. రా కూర్చో. అవును, గీతకి 9వ నెల వచ్చింది కదా, కాన్పుకి మీ ఇంటికి తీసుకెళ్తావా లేక? అన్నపూర్ణమ్మ గారు, మొదటి కానుపు పుట్టింట్లో జరగటమే రివాజు. నేను వచ్చింది కూడా గీతను తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో గీతను తీసుకెళ్లడమే మంచిదమ్మా. ఇప్పుడు ఇల్లు కిష్కిందలా ఉంది, చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. తీసుకెళ్ళు. అమ్మా ఆ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నిన్ను పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చిందమ్మా. అవునమ్మా, నీకు 9వ నెల వచ్చింది కదా, మొదటి కానుపు పుట్టింట్లో జరగాలి. మీ అత్తగారితో చెప్పి నిన్ను తీసుకెళదామని వచ్చాను. ఇక్కడున్న పరిస్థితుల్ని బట్టి నేను రాలేనమ్మా. ఏంటమ్మా అలా అంటావు? నిన్ను తీసుకెళ్ళకపోతే నలుగురిలో నేను చెడవుతాను, అందరూ నన్నే ఆడిపోసుకుంటారు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని పట్టించుకోకుండా వదిలిపెట్టి రావడం బాగోదు. కావాలంటే డెలివరీకి 1-2 రోజులు ముందుగా వస్తాను. గీత, మంచి చెడ్డ లేకుండా ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇక్కడ విషయాలు మేము చూసుకుంటాం గాని నువ్వు వెళ్ళు. నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరు? నా విషయంలో కలగ చేసుకోవాల్సిన అవసరం నీకేంటి? ప్రతి దానికి తయారవుతాం, లేని పెద్దరికో పులువుకుంటాం. నేను వెళ్తాను, లేకపోతే లేదు. నీకెందుకు? ముందు నువ్వు లోపలికెళ్ళు. ఇప్పుడు నేనేమన్నానని? పురిటికి పుట్టింటికి వెళ్ళమండం కూడా తప్పేనా? తప్పే. అనవసరంగా నా జోలికి రాకు. మర్యాదగా నోరు మూసుకుని వెళ్ళు. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా? రెచ్చిపోయేది నేను కాదు, నువ్వు. నీ వరుస చూస్తుంటే కావాలని గొడవ పెట్టుకోవాలన్నట్టుంది. నాకు అదే పని. అందరూ ఉన్నారు కదా అని ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావు? పళ్ళు రాల కొడతాను. ఆగవే. దీనికోసం మీ ఇద్దరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. మాలిని, గీత తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. గీత, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. వెళ్ళొస్తాను. అన్నపూర్ణం గారు, వెళ్ళొస్తాను. లక్ష్మి, నీకీ సంగతి తెలుసా? శాంతి నీతో కాంప్రమైజ్ అయినట్టుగా నటిస్తూ కేసు విత్డ్రా చేయించి ఆస్తి కాపాడుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. ఇదిగో లక్ష్మి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రాజీ పడద్దు, కేసు విత్డ్రా చేసుకోవద్దు. మీ వదిలే కాదు, మీ అన్నయ్యే కాదు, దేవుడు చెప్పినా నువ్వు మాత్రం మెత్తబడద్దు. అన్నపూర్ణమ్మ పిన్ని, మిగతా వాళ్ళందరూ ఈ సంగతే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మీ అన్నయ్యే వచ్చి నీ కాళ్ళా వేళా పడి బతిమాలినా నువ్వు ఒప్పుకోవటానికి వీల్లేదు. పాముల బుట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టుగా అజ్ఞాతవాసంలో నుంచి మీ అన్నయ్య బయటికి రావాలి, కోర్టులో అటెండ్ అవ్వాలి, బోన్లో నిలబడి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆస్తి మొత్తం నాది కాదు, నా చెల్లెలదేనని చెప్పాలి. అంతవరకు నీ పంతం మీద నువ్వు ఉండు. సామ దాన భేద దండోపాయాలకి దేనికి నువ్వు లొంగడానికి వీల్లేదు.